హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము హ్యాండ్స్ కటింగ్ చూడబోతున్నాం. బ్లౌజ్కి హ్యాండ్ కటింగ్ అనమాట. బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది. హ్యాండ్స్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేయడం చూద్దాం. ఏ హ్యాండ్స్ అయినా సేమే ఉంటాయి మనకి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చూద్దాము. హ్యాండ్ కటింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు పేపర్ సరిపోవటం లేదు కాబట్టి నేను కావాల్సిన లెంత్ నాది, మనం స్టిచ్ చేసే లెంత్ ఏమో 5 ఇంచ్ అనమాట. మనకు కావాల్సిన హ్యాండ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 ఇంచు హ్యాండ్స్ కావాలనుకుంటే 6 ఇంచు తీసుకోండి. 1 ఇంచ్లో సగం ఇంచు పైన స్టిచ్చింగ్కి పోతుంది, సగం ఇంచు మనం కింద ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి దానికి కూడా సగం ఇంచు క్లాత్ ఫోల్డింగ్కి పోతుంది. అందుకే నేను ఇక్కడ 6 ఇంచు తీసుకుంటున్నా. 5 ఇంచ్కి ఎగ్జాంపుల్. మీ లెంత్ ఎంత తీసుకోవాలంటే అంత తీసుకోండి మీరు. ఇప్పుడు మనము విడ్త్ అనమాట. విడ్త్ ఎలా తీసుకుంటామంటే మీ చెస్ట్ డివైడ్ బై 4 చేసుకోండి. నా చెస్ట్ ఇక్కడ 42 కాబట్టి డివైడ్ బై 4 చేస్తే 10.5 వచ్చింది. 10.5లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. మీకు ఎంత చెస్ట్ డివైడ్ బై 4 వస్తే దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, మీకు సరిపోతుంది హ్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్లీవ్స్ డౌన్స్ అంటారు. స్లీవ్ డౌన్ స్లీవ్ లెంత్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు చిన్న స్లీవ్స్ అనుకోండి, నేను ఇప్పుడు 5 ఇంచ్ స్లీవ్స్ కాబట్టి 2 ఇంచు 2.5 లేకపోతే 2 పావు తీసుకోవచ్చు. అదే మీకు 3/4 స్లీవ్స్ అనుకోండి, మీరు 2.5 తీసుకోవచ్చు. అదే మీరు 3/4 స్లీవ్స్ అనుకోండి 3 తీసుకోవచ్చు. 3.5 అయితే లాస్ట్ లిమిట్. ఫుల్ స్లీవ్స్కి బ్రెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 3.5 ఫుల్ హ్యాండ్స్కి అనమాట. సో హ్యాండ్స్ లెంత్ ప్రకారం మీకు ఇక్కడ తీసుకోవాలా. ఇప్పుడు నేను లెంత్ 5 ఇంచే తీసుకుంటున్నా కాబట్టి 2.5 కైనా తక్కువ తీసాను, 2.14 తీసుకుంటున్నా. 2.5 కూడా తీసుకోవచ్చు మీరు, లేకపోతే 2.5 తీసుకుందాం. 2.5 తీసుకుంటున్నా. ఇప్పుడు నా స్లీవ్స్లో దీనికైనా చిన్నగా ఉంది అనుకో, 3 ఇంచ్ ఉంది, 4 ఇంచ్ ఉంది అనుకో, నేను 1.5 కూడా తీసుకుంటాను. ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. ఇలా 2.5 తీసుకున్నాక ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జాయిన్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ స్మాల్ ఉన్నాయి కాబట్టి మనం 2 అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం 2.5 తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ మెషర్ చేయండి. నాది 12 వస్తుంది. 12 మిడ్ పాయింట్ అంటే 6. ఇలా మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్నాక 6లో మిడ్ పాయింట్ చేశాక ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చుకోవాలి మనం. ఇలా ఎస్ షేప్ లాగా ఆ మిడ్ పాయింట్ని ఇలా జాయిన్ చేసి దాని ఆపోజిట్లో మీకు కానీ స్కేల్ ఉంటే స్కేల్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేసుకోండి. సేమ్ అలాగే ఇది బ్యాక్ సైడ్కి అనమాట. బ్యాక్ హ్యాండ్స్ కాడ జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ కాడికి మనము 1/2 ఇంచ్లో కింద మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి డెప్త్. ఇక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేసామో బ్యాక్ పార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా షేప్ ఇచ్చుకుంటా కొంచెం 1/2 ఇంచ్ కిందకి షేప్ ఇచ్చుకుంటా రండి. ఇలా షేప్ ఇచ్చుకుంటా వస్తే ఇలా మెజర్ చేసుకున్నాక ఆమ్ రౌండ్ అంటే మనది ఆమ్ ఉంటుంది కదా, ఆమ్ హోల్ నుంచి ఇది మన బాడీ అనుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్కి ఎంత రౌండ్ కావాలో ఈ మొత్తం రౌండ్ని ఆమ్ రౌండ్ అంటాం. ఈ రౌండ్ మొత్తం తీసుకొని దానికి 1/2 తీసుకోండి. దానికి 1/2 నేను ఇక్కడేమో 7 తీసుకుంటున్నా. మీ ఆమె ఎంత ఉంటే దాని రౌండ్ తీసుకొని దాంట్లో 2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎంత యాడ్ చేసుకుంటారో అక్కడే అంతే యాడ్ చేసుకోండి. ఇది హ్యాండ్స్ అండి. ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత కావాలో దానికి మళ్ళీ 2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఎంత కావాలో అంత తీసుకొని దీన్ని కట్ చేసుకోండి. కట్ చేసే ముందు మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫస్ట్ డ్రా చేసిన లైన్ మీద కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసి
ఫ్రంట్ కట్ చేశాక ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ జాయిన్ చేస్తాం, ఇదేమో బ్యాక్ సైడ్ జాయిన్ చేస్తాం. బాడీ పార్ట్ డీప్గా ఉండేదేమో ఫ్రంట్ సైడ్ జాయిన్ చేస్తాం, ఎక్కువ ఉండేదేమో బ్యాక్ సైడ్ జాయిన్ చేస్తాం అన్నమాట హ్యాండ్స్కి. ఇదండి హ్యాండ్స్. ఇలా మీరు ఏ సైజ్ అయినా హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. మీకు కానీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లీవ్స్ దాని గురించి డీటెయిల్స్గా కావాలంటే డ్రాఫ్టింగ్ వీడియో చూడండి. ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చిండా, ప్రెస్ చేసి చూడండి. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.